ఏమైందిరా అలా మరుగుతున్నావు? ఆడియన్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూసేస్తున్నారా? నాకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది, కనీసం ఎక్కడైనా న్యాయం జరిగేలా చూడు. పావం చూసారు కదా ఫ్రెండ్స్, మనోడు ఎంత ఫీల్ అవుతున్నాడో. ఆ ఆనంద పెట్టడానికి ఇప్పుడే వీడియోని లైక్ షేర్ కామెంట్ చేసి మన ఫన్మోజీ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్ట మాత్రం మర్చిపోకండి. ఎవర్రా మీరంతా? ఓ ఏంటిది కాకి మాట్లాడుతుంది? అవునా, నేనే మాట్లాడుతున్నా. ముందా రసన పక్కన పెట్టు. మాట్లాడే చిలకను చూసాను గాని ఈ మాట్లాడే కాకేంట్రా? నోరు పోయిరా షార్ట్ ఫెలో. మై నేమ్ ఇస్ కాకుల కాంతారావు, లాయల్ సర్వెంట్ టు ప్రొఫెసర్ కోరా. బాహుబలి కట్టపేలాగో కోరా నేనలాగా. అయితే వాడికి వెన్నుపోటు పొడిచేది నువ్వే అన్నమాట. వెన్నుపోటు కాదురా, మర్యాదగా రసన పక్కన పెట్టకపోతే మిమ్మల్ని పొడుస్తా. ఓ నా ల్యాబ్ లోనే సెక్యూరిటీ బ్రీచా? కొంపతీసి దొంగలు దూరి నా ల్యాబ్ ని రాప్ చేశారా? లేదా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ల్యాబ్ అంతా తగలడిపోతుందా? అసలు ఏం జరుగుతుంది? ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. వెంటనే ఫాస్ట్ గా వెళ్ళాలి. లగెత్తరో మోడాన్. ఎవడీడు ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాడు? లెట్స్ చేస్. హే మిస్టర్, మర్యాదగా ఆగు. ఈ పోలీసుడు ఏంటి సెకండ్ ఇన్నింగ్స్ టార్గెట్ లా నన్ను చేసి చేస్తున్నాడు? ఏ మిస్టర్, మర్యాదగా ఆగు. పోరా రోగు, ఇప్పుడు చూడు నా స్వాగ్. ఒరే సైకిల్ సాంబి, ఓసాహో మోడాన్. మోడ్స్ నీ సైకిల్ కే కాదురా, నా జీప్ కూడా ఉన్నాయి. జల్దీ ఊరుకు మోడాన్. అరే మామ, ఇది ముక్కుకు పొదిరెట్టుకుని మరి వచ్చినట్టుందిరా, తెగ పొడిసేస్తుంది. ఇదిగో చూడు కాకులు కాంతారావు, మేము వచ్చింది ఆ రత్నాన్ని పక్కన పెట్టడానికి కాదు, పట్టుకుపోవడానికి. సో నువ్వు డోర్ ఓపెన్ చేస్తే మేము జారుకుంటాం. అదేంటి కొత్త రకం మిఠాయా? సౌండ్ అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ లో ఆయుధాలు ఉంటాయంటారు. నీ బ్యాగ్ లోంచి కూడా ఏదో తీవే. నా బ్యాగ్ లో ఏముంటాయరా? లిప్స్టిక్ లో ఐలాషులు తప్ప. హా దొరికింది, ఇదిగో. నేనేమన్నా ఫంక్షన్ కి వెళ్తానా? బాడీ స్ప్రే ఇచ్చావు. ఈ యాక్షన్ కి వెళ్తున్నాను. అది బాడీ స్ప్రే కాదురా, పెప్పర్ స్ప్రే. వెళ్ళి వాడు కొట్టు. ఓకే. ఒరే కాకులు కాంతారావు, ఏదో సంకేతం. ఒరే అది కొట్టాల్సిన సంకలో కాదురా, కంట్లో. ఓ అయితే ఇప్పుడు చూడు. ఒరే పన్ను, అందుకో ఆ డస్ట్ బిన్ను. ఇదిగో మావా, ఆగాగు, ఇందులో అట్టుపండు ఉంది, తీసుకో. నువ్వు మానవురా. Who are you? Who are you? నా ల్యాబ్ లో దూరి దొబ్బేస్తుంది. Who are you? Who are you? Who are you? నేనేరా, వస్తున్నా వచ్చేస్తున్నా. ఓ వద్దన్నా వదిలేస్తానా. ఓ ఈ పోలీసుడు ఏంట్రా బాబు, కుక్కను తరిగినట్టు ఎలా తరివేస్తున్నాడు? వస్తున్నా వచ్చేస్తున్నా. ఎక్కడికి వచ్చేస్తావు? ఈసారి నేను నొక్కే మోడితో ఆ గాడ్ వచ్చి హెల్ప్ చేసినా నన్ను పట్టుకోలేవు. చెయ్యి చెన్నకేశవ మోడ్. వస్తున్నా వచ్చేస్తున్నా. నువ్వు నన్ను వదిలేయి అన్నా, ఈ కాలికి దండం పెడతా. ఆపండ్రోయ్ మోడాన్. ఒరే ఆ కాకినైతే తప్పించాం కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలారా? చూడమ్ముడు, ప్రతి అపాయం నుంచి తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఉంటుంది. అదేంటో ఆలోచించండి. అపాయం ఏమో గాని ఈ అప్పారావు కూడా మాత్రం గంటకోసారి ఫోన్ చేసి దొబ్బేస్తున్నాడు. హలో అప్పారావు, ఒరే అప్పారావు, చెప్పరా అప్పారావు. ఈడొకడు ఫోన్ చేస్తాడు గానీ మాట్లాడు. నీ ఫ్రెండ్ అప్పారావు ఫోన్ చేస్తాడు గానీ మంచి ఉపాయం ఇచ్చాడు. ఏంట్రా అది? ఇదిగో యాప్రావో. యో బాయ్స్, చెప్పండి బాయ్స్, దిస్ ఇస్ అప్పారావు స్పీకింగ్. హౌ కెన్ ఐ హెల్ప్ యు? ఆన్సర్ పండుగ. ఆ ఎగ్జిట్ డోర్ ఎలా ఓపెన్ చేయాలో చెప్పు. సో సింపుల్ బాయ్స్, ఎలా డోర్ మీద 3 సార్లు కాలుతో తండి. ఇది ఓపెన్ అయిపోతే ఆన్సర్ పండుగ. కాలుతో తంటే వచ్చాడేంటి? యో దిస్ ఇస్ లేటెస్ట్ టెక్నాలజీ, టచ్ సెన్సర్. యో నియాక్ అద్దరింది. ఈ గోరగడు చాలా తెలివైనడు అనుకున్నావు, కానీ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది వాడికి కూడా నీలా బుర్రలేదని. నీ డైలాగులతో నన్ను తినకుండా ముందా డోర్ తన్ను. ఫస్ట్ నేను. డోర్స్ ఆర్ ఓపెనింగ్. ఓకే బాయ్స్, సీ యు, బై బై. మనుషులు బతుకుంటే మళ్ళీ కలుద్దాం. ఆన్సర్ పండుగ. ఏంటి
ఏంటి మిస్టర్ ఆ స్పీడ్? షో మీ యువర్ లైసెన్స్. లైసెన్సా? సైకిల్ కి లైసెన్స్ ఎందుకు సార్? మీకు అసలు సెన్స్ ఉందా? సైకిల్ అయితే అంత స్పీడ్ గా ఎందుకు వెళ్తుంది? దీంట్లో ఏదో మతలబ్ ఉంది. నీ లైసెన్స్ ఏది? ఆర్సీ ఏది? దీని సీ బుక్ ఏది? పొల్యూషన్ ఏది? నీకు హెల్మెట్ ఏది? సైకిల్ కి అవన్నీ ఎందుకు సార్? గాలి కొడితే సరిపోతే. నో 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 నో, ఇది సైకిల్ కాదు. లేదు సార్, నిజంగానే అది సైకిల్. నో 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 నో, ఇది సైకిల్ అంటే నేను నమ్మను. నమ్మకరా? అడుక్కు తిను. ఏంటి? కావాలంటే రౌండ్ వేయండి సార్, మీకే తెలుస్తుంది సైకిల్ కాదు. ఓకే, లెట్ మీ చెక్. గివ్ మీ ద కీస్. దానికి తాళాలు ఎందుకు? సీట్ మీద ఎక్కి పెడల్ మీద కాలేజ్ తొక్కి జుయి అనండి, వెళ్ళిపోద్ది. ఓ, వెరీ సింపుల్ ప్రాసెస్. జూయి. ఏంటి సార్, ఎలా ఉంది కండిషన్? బాగుందయ్యా, నువ్వు చెప్పింది నిజమే, సైకిలే. చెప్పానా? మీరే నమ్మలేదు. సరే ఉంటానైతే. ఓకే ఓకే, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే బాయ్. ఇదేంటి నా జీప్ లా ఉంది? నా జీపు. దొంగరాముళ్ళ బాలయ్య బాబు, దొంగ పోలీసులో మోహన్ బాబు, టక్కర్ దొంగల మహేష్ బాబు, తర్వాత ఈ రస్నా దొంగ సన్నీ బాబే. దొంగతనం చేసింది నువ్వు ఒక్కడే కాదు బాబు, నేను కూడా. సౌండ్ ఒకటి గుర్తుపెట్టుకో, గేమ్ లో టీం అందరూ కలిసి ఆడి విన్ అయినా కప్పు కెప్టెన్ కే ఇస్తారు. మన టీం కెప్టెన్ నేనే కాబట్టి అబ్సల్యూట్లీ ఆ క్రెడిట్ అంతా నాదే. నా క్రెడిట్ మొత్తం నువ్వు తీసేసుకొని క్యాష్ మొత్తం మాకు ఇచ్చే. అంత సీన్ లేదు బుజ్జి, క్రెడిట్ మాత్రమే నేను టేకింగ్, క్యాష్ మొత్తం షేరింగ్. ఆ షేరింగ్ సంగతి పక్కన పెట్టలే గానీ ఇంతగా పెట్టగా డబ్బులు ఇస్తాడంటావా? ఒకసారి తెంగర బుజ్జి, వాడికి కావాల్సిన రసన మన దగ్గర ఉంది, మనం ఎంత అడిగితే అంత ఇస్తాడు. అవును మావా, ఇంతకీ ఎంత అడుగుదాం? అడ్వాన్స్ 50,000 ఇచ్చాడంటే ఫైనల్ పేమెంట్ మినిమం 50 లక్షలైనా ఇస్తాడు. ఒరే, వాడు ఎంత కావాలంటే అంత ఇస్తానంటే జస్ట్ 50 లక్షలు అంటావేంట్రా? మినిమం 1 కోటి రూపాయలైనా అడుగుదాం. నేను చెప్పిన 50 లక్షలు నీకు బుజ్జి, నీకు 10 వాడికి 10. మావా, నువ్వెంత మంచోడు మావా, నువ్వు 1 రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం మాకే ఇచ్చేస్తావా? థ్యాంక్స్ రా. అంత ఫీల్ అయిపోకురా, నేను వాడిని అడగబోయేది 1 కోటి రూపాయలు. 50 నీకు, 50 నాకు. ఏంటి షేరింగ్ తొక్క అన్నావు? 50-50 అన్నావు? అవును, నేను చెప్పింది కూడా అదే కదా, నీకు 50 నాకు 50. రే మావా, ఇది అన్యాయం రా, మొన్న షాపింగ్ దగ్గర కూడా ఇలాగే చేసావు. రే బుజ్జోడా, ఒకటి గుర్తుపెట్టుకో, ఆ శ్రీరాముడు ఏం చేసినా లోక కళ్యాణం కోసం, కానీ ఈ సన్నీ బాబు ఏం చేసినా అది నటాషాతో కళ్యాణం కోసం. నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు మావా, అది ఇంకా నేను లవ్వే చేయలేదు, నువ్వు పెళ్లి దాకా వెళ్ళిపోయావు. లవ్ ఏంట్రా బాబు, ఆ అమ్మాయికి వీడి మొహం కూడా నచ్చదు. సౌండ్ ఎక్కువ మాట్లాడుకో, అయినా డబ్బు అంటే నటాషా ఏంటి, అల్లుడు అంటూ వాళ్ళ అమ్మ కూడా పరిగెట్టుకుని వస్తుంది. నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావురా. అయినా ఇప్పుడు మ్యాటర్ ఆ పిల్ల గురించో నీ పెళ్లి గురించో కాదు, నా షేర్ గురించి. ఆ 50 lakhs ఏదో నాకు ఇచ్చి ఆ మిగతా 50 lakhs మీరు షేర్ చేసుకోండి. ఈ డిప్ప మొహం గాడికి అయితే ఆ 25 కూడా ఎక్కువే. నువ్వు నోరు మూసుకోవే, మేకప్ మొక్కుతున్నానా? నాకు 25 సరిపోదు, నాకు 50 కావాలి. ఏంట్రా 50-50 అని ఎగురుతున్నారు? ప్లాన్ వేసింది నేను, స్కెచ్ గీసింది నేను, కార్ తెచ్చింది నేను, క్యారెక్టర్లు ఇచ్చింది నేను, ఫైట్ చేసింది నేను, బయటకు తెచ్చింది నేను. అలాంటప్పుడు మీకెందుకు ఇవ్వాలరా షేరు? పోనీలే ఫ్రెండ్స్ కదా అని పర్సెంటేజ్ ఇస్తుంటే పరాచకాలు ఆడుతున్నారు. మూసుకొని ఉండండి, లేకపోతే ఆ 50 కూడా ఇవ్వను. రే సన్నీ, నాకు రావాల్సిన 50 కానీ నాకు ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? మామా, షేర్ గురించి వారు ఎందుకురా? ముందు రోడ్డు చూసి కారు తిన్నగా నడుపు. నువ్వు వదిలేమన్నావు కదా, వదిలేస్తున్నా. లేకపోతే ఈ సౌండ్ దానికి బ్యాండ్ వేసేది. అయినా మామా, ఈ తొక్కలో రాసినాక అంత డబ్బులు ఇస్తున్నాడంటే ఇది అంత టేస్టీగా ఉంటదంటవా? ఒకసారి తాగి చూస్తాను రా. వద్దురా. ఒరే ఒరే ఒరే, వద్దురా. మేమెంతో కష్టపడి చేసిన ఈ కొత్త ప్రయత్నాన్ని మీరు ఎప్పటిలాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మన ఫన్మోజీ 2D ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.